హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులోని బాబాయ్ హోటల్లో ఎంతో ఫేమస్ అయిన చిట్టి చిట్టి పునుగులు ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఎప్పుడైనా సరే పునుగులు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇక నేను చూపించబోయే విధంగా పునుగుల పిండిని రెడీ చేసుకొని పునుగులు వేసుకోండి. చాలా చాలా రుచిగా క్రిస్పీగా వస్తాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బెంగళూరులోని బాబాయ్ హోటల్ స్పెషల్ ఈ చిట్టి పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఈ పునుగుల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ రేషన్ బియ్యం లేకపోతే ఏవైనా సరే కొంచెం లావుగా ఉండే దొడ్డు బియ్యాన్ని వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు మినపగుళ్ళని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకోండి. ఇలా పచ్చిశనగపప్పు వేసుకుంటేనే మీకు పునుగులు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ఖచ్చితంగా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకోండి. ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క రకంగా పునుగులను ప్రిపేర్ చేస్తారు. ఇదైతే బాబాయ్ హోటల్ స్పెషల్ రెసిపీ అనమాట. వీటన్నిటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేనైతే ఇక్కడ 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, బియ్యం పప్పులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి వీటిని మిక్సీ జార్కి సరిపడా మాత్రమే వేసుకొని తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని లైట్గా బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోండి. పిండి మెత్తగా ఉన్నా కానీ నో ప్రాబ్లం, కొంచెం బరకగా ఉంటే ఎక్కువ క్రిస్పీగా వస్తాయి అన్నమాట పునుగులు. అలాగే పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉండకూడదు. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసుకొని గ్రైండ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకునేటప్పుడు చూసుకుంటూ కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఈ గిన్నె మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా ఒక 10 గంటల సేపు అయినా సరే రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పునుగులు వేసుకునేటప్పుడు పిండి కొంచెం పులుపు వస్తేనే ఈ పునుగులు రుచిగా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ రూమ్ టెంపరేచర్లో ఒక 10 గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, పిండి చక్కగా పొంగి పిండి లోపల ఈ విధంగా చక్కగా ఎయిర్ బబుల్స్ వస్తాయి అనమాట. ఇలా పిండి నురగలాగా వస్తేనే పునుగులు చాలా రుచిగా వస్తాయి. అంతేకాకుండా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి అనమాట. సో ఇలా పొంగిన పిండిని మీరు ఎలా పడితే అలా కలుపుకుండా గరిటతో ఒకసారి కలిపేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే ఈ చిట్టి పునుగుల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇవేమీ వేయరు అనమాట. కేవలం జీలకర్ర మాత్రమే వేస్తారు. మీరు కావాలంటే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పక్కా హోటల్ స్టైల్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి జీలకర్రను మాత్రమే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఖచ్చితంగా 2 టేబుల్ స్పూన్ల పొడి బియ్యం పిండిని వేసుకోండి. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరికే బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. ఇలా పునుగులు వేసే ముందుగా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల పునుగులు చాలా క్రిస్పీగా వస్తాయి. అస్సలు ఎక్కడా కూడా మీకు మెత్తగా రావడం అనేది ఉండదన్నమాట. ఈ బియ్యం పిండిని, జీలకర్రని, ఉప్పుని వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా చేత్తోనే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారు కదా, మనం పునుగులు వేసుకోవడానికి ఇలా వీలుగా ఉండాలన్నమాట. ఇక ఇందులో ఎక్స్ట్రా ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. వంట సోడా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. పిండి చక్కగా పులిసింది కాబట్టి వంట సోడా వేయకుండానే పునుగులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి బాగా పులిసిన తర్వాత ఒకవేళ మీరు వంట సోడా వేశారు అంటే పునుగులు నూనెను పీల్చేస్తాయి అనమాట. మీకు ఒకవేళ పిండి సరిగా పులవలేదు అనిపిస్తే కొద్దిగా వంట సోడా వేసుకొని కలుపుకోండి. నేనైతే ఇక్కడ వంట సోడాని ఏమీ వేసుకోవట్లేదు. సో ఇప్పుడు పునుగులు వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని, నూనె బాగా వేడిగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఇలా పునుగులు వేసుకోవాలంటే నూనె బాగా వేడిగా ఉండాలన్నమాట. నూనె బాగా వేడైన తర్వాత ఈ విధంగా చిన్న సైజులో చిట్టి పునుగులను వేసుకోండి. కడాయికి ఫుల్గా వేసుకోకుండా ఇలా సగం వరకు మాత్రమే పునుగులను వేసుకొని వీటిని వేసిన వెంటనే కదపకుండా మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని 1 నిమిషం ఆగిన తర్వాత వీటిని ఈ విధంగా గరిటతో రౌండ్గా తిప్పుకుంటూ ఒక 80% వేగేంత వరకు మాత్రమే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా పునుగులు ఒక 80% వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెని 1 నిమిషం పాటు మళ్ళీ వేడి చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కడాయికి మొత్తంగా పునుగులను వేసుకోకుండా సగం వరకు మాత్రమే వేసుకొని వీటిని కూడా ఒక 80% వేయించుకున్న తర్వాత
ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పునుగులు ఉన్నాయి కదా, ఆ పునుగులను కూడా ఇందులో వేసేసి రెండింటిని కూడా ఈ విధంగా గరిటతో రౌండ్గా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్లో ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా పునుగుల్ని 2 సార్లు వేయించడం వల్ల ఎక్కువసేపు కరకరలాడుతూ ఉంటాయి, అస్సలు మెత్తబడవన్నమాట. హోటల్స్లో ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు. మీరు కావాలంటే ఇంట్లో అప్పటికప్పుడే వేడిగా తినే పని అయితే ఒకేసారి వేయించుకొని కూడా తీసుకోవచ్చు. బట్ హోటల్ ప్రాసెస్ అయితే ఇదనమాట. సో ఈ విధంగా పునుగులు చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. పర్సనల్గా నాకైతే విజయవాడ సైడ్ ప్రిపేర్ చేసే టమాటో చట్నీ ఉంది కదా, ఆ టమాటో చట్నీ అంటే పునుగులకి చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. అందుకని నేను టమాటో చట్నీని ప్రిపేర్ చేశాను. ఈ టమాటో చట్నీ రెసిపీ కావాలి అన్నా కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను. మీలో ఎవరైనా చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా పునుగులు మంచి కలర్లో ఎంత క్రిస్పీగా ఉన్నాయో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. ఇవైతే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.